డాక్టర్ కందుల సేవలు స్ఫూర్తిదాయకం. ఘనంగా కార్పొరేటర్ డాక్టర్ కందుల పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ, 10,000 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ. ప్రజాప్రతినిధిగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా నిర్విరామంగా సేవలందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవలు శ్లాఘనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద డాక్టర్ కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా 10,000 మందికి చీరలు, దుప్పట్లు. అనంతరం ముఖ్య అతిథి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురిలో స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు. నిరంతరం ప్రజల్లో మంచి కోసం తపనపడి వ్యక్తి అన్నారు. ఆయన భవిష్యత్తులో మరింతగా ఎదగాలని అభిలాషించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి డాక్టర్ కందుల నాగరాజు ప్రజాక్షేత్రంలో ఉన్నారని అన్నారు. వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఒక కుటుంబ సభ్యునిగా అందరితో కలిసిమెలిసి ఉంటున్న ఆయనకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. వార్డు అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అతిథులుగా విచ్చేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 4 దశాబ్దాలుగా తాను ప్రజాక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. అప్పటి నుండి ప్రజలకు సేవలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తన వార్డు మాత్రమే కాకుండా నియోజకవర్గాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుండే వారికి అండగా నిలబడుతున్నట్లు చెప్పారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో తాను మరింత ముందుకు వెళ్లినట్టు చెప్పారు. తన ప్రయాణంలో తనకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు, ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే ఏదో కమిట్మెంట్, డెడికేషన్, ఏదైనా చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాగనే మన దక్షిణ నియోజకవర్గం అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఇది సందర్భం కాకపోయినప్పుడు కూడా నేను ఇక్కడి నేను బర్త్డే కానుక ఆయన కోరుతున్నాను. మరి ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆ కోరిక తీర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. మరి అలాగనే మరి ఆయన ఏంటంటే ఏదైనా మాట ఇస్తే మాటకు నిలబడి, ఎందుకంటే ఆయన ఏమో వెంకటేశ్వర స్వామి భక్తుడిని, శివభక్తుడిని. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా సరే కొంచెం వెంకటేశ్వర స్వామికి ఎక్కువ కోపం వస్తుంది. శివుడు ఏంటంటే ఆలోచించిస్తాడు. కానీ శివుడికి వెంకటేశ్వర స్వామి కూడా తేడా ఏంటంటే శివభక్తులు ఎవరు మోసం చేయకూడదు, శివభక్తులకి ఎవరికి అన్యాయం చేస్తే ఆయన చూస్తూ మాకు ఊరుకోడు. అది 100%, విభేదం కాదు, 100%. అలాగనే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే తేడా చేస్తే ఆయన గాలిలో కలిసిపోతారు. అంచేతను మా ఇద్దరు ఆయనకి నేను మనస్ఫూర్తిగా భగవంతుడి మీదగా ఈశ్వరుడి దగ్గర అభిషేకాలు చేసి పూజలు చేసి వచ్చి నేను చెప్పాను. ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.